హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిల్మీ హార్ట్. థంబ్నెయిల్ చూశారుగా. ఈరోజు మన కంటెంట్ రాధేశ్యామ్ గురించి. ఎప్పుడో వచ్చిన సినిమాకి ఇప్పుడు ఈ వీడియో ఎందుకంటే రిలీజ్ రోజే టికెట్ కొనుక్కుని థియేటర్కి ఆవేశంగా వెళ్ళి ఇలా నీరసంగా బయటకు వచ్చాను కాబట్టి. సో హార్డ్ కోర్ ఫిల్మ్ లవర్గా ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి నాకు అనిపించిన రీజన్స్తో ఈ వీడియో చేస్తున్నా. దిస్ వీడియో ఈస్ బేస్డ్ ఆన్ మై పర్స్పెక్టివ్. ఈ వీడియోని 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేశా. మన ఫస్ట్ సెగ్మెంట్ రీజన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ రీజన్ ప్రభాస్ అన్న. అంతకంటే రీజన్ కావాలా? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ అండ్ హ్యాండ్సమ్ హీరో. పాన్ ఇండియన్ హిట్స్ తర్వాత ఒక లవ్ స్టోరీ చేస్తున్నారంటే, అది కూడా వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి లవ్ స్టోరీస్తో బిగ్ హిట్స్ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీతో వస్తున్నారంటే పిచ్చ హై ఉనింది. టీం నుంచి అప్డేట్ లేక వరుసగా వేరే హీరో ఫిల్మ్స్ అప్డేట్స్ వస్తుంటే ఆగలేక ఫ్యాన్స్ అండ్ ఫిల్మ్ లవర్స్ పిచ్చెక్కిపోయిన టైంలో డైరెక్టర్ రాధాకృష్ణ గారు ఒక ట్వీట్ వేశారు. అన్న కొడితే 100 మంది పట్టం చూసాం, అదే ప్రేమిస్తే ఎంతమంది పడతారో చూద్దామని. ఈ ట్వీట్ ఇచ్చిన హై అంతా ఇంతా కాదు. ఆ హైలో ఉండగా టీం నుంచి వచ్చిన మేకింగ్ వీడియో, ఆ విజువల్స్ అన్నీ ఇదొక వింటేజ్ లవ్ స్టోరీ అని, ఇటలీలో సెటప్ అయిందని, ఫైట్స్ ఉండవని రివీల్ చేసిన ప్రతిదీ ఎక్సైటింగ్గా అనిపించింది. తరువాత వచ్చిన లుక్స్ అండ్ మేకింగ్ పిక్స్ అన్నీ చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. స్క్రీన్ మీద ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ చూడబోతున్నాం అన్న ఫీల్ ఇచ్చాయి. నాకు పర్సనల్గా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి వెళ్ళింది ఎక్కడంటే, చంద్రశేఖర్ రేలేట్ గారు ఏ రేంజ్ ఫిల్మ్ మేకరో మనకు తెలిసిందే. అలాంటి డైరెక్టర్ రాసుకున్న పాయింట్ని ఆయన అడిగి తీసుకుని నేను డెవలప్ చేసుకున్నాను. ఇండియాలో బెస్ట్ రైటర్స్తో 18 ఇయర్స్ ఈ స్క్రిప్ట్ రాయించాను అని డైరెక్టర్ ఆడియో లాంచ్లో అన్నారు. దాంతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. ఒక లవ్ స్టోరీతో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతోంది అని అనుకున్నాం. బట్ విధి వేరేలా చేసింది. ఏం చేస్తాం? సో లెట్స్ మూవ్ ఇన్ టు అవర్ సెకండ్ సెగ్మెంట్, ఫ్లాస్. సింపుల్గా చెప్పాలంటే ట్రైలర్లో ప్రామిస్ చేసింది మూవీ ఇవ్వలేదు. మెయిన్గా లవ్ స్టోరీ అనగానే మేజర్గా ఉండాల్సింది హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అండ్ ఇంటెన్సిటీ. వాళ్ళ మధ్య ఉన్న లవ్లో ఎంత ఇంటెన్సిటీ అండ్ ఎమోషనల్ బాండింగ్ ఉంటే మనం వాళ్ళ ప్రేమకి అంత కనెక్ట్ అవుతాం. అసలు ప్రభాస్ అన్న పూజ పేరే సెట్ అవ్వలేదు. ఇంకా వాళ్ళకి ఎదురయ్యే కాన్ఫ్లిక్ట్స్లో మనం ఎలా బాధపడతాం? లవ్ స్టోరీ చూస్తుంటే వాళ్ళు దూరం అవడం ఆడియన్స్గా మనమే తట్టుకోలేకపోవాలి. ఇక్కడ హీరో హీరోయిన్ విడిపోతారని మనకు ముందే హీరో క్యారెక్టర్ ద్వారా తెలిసినా, కానీ ఆ లవ్ ట్రాక్లో ఆ ఇంపాక్ట్ ఇవ్వకపోవడం వల్ల, ఎమోషనల్ టచ్ లేకపోవడం వల్ల అస్సలు ఎక్కలేదు. ఒక ప్రేమ కథలో అమ్మాయి అంటే చూసే ప్రతి మగాడు ఆ అమ్మాయితో, ఆ క్యారెక్టర్తో ప్రేమలో పడిపోవాలి. తన ప్రేమతో ట్రావెల్ అవ్వాలి. కానీ ఆ ఫీల్ ఎక్కడా ఉండదు. అందుకే హీరోయిన్ ఇంటర్వల్ బ్లాక్లో చనిపోబోతోంది అని హీరోకి రివీల్ అయ్యి అంత డ్రామా జరిగినా మనం అంత ఎమోషనల్ అవ్వలేం. తర్వాత ఓపెనింగ్ సీన్లో పరమహంస క్యారెక్టర్ దగ్గరికి కొంతమంది సైంటిస్టులు వస్తారు. అప్పుడు వాళ్ళకి పరమహంస క్యారెక్టర్ విక్రమాదిత్య క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. వరల్డ్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులంతా కలవాలనుకునే గొప్ప పామిస్ట్ ఉన్నాడని, ఐన్స్టీన్ ఆఫ్ పామిస్ట్రీ అని ఇంట్రడక్షన్ ఇస్తాడు. కానీ వరల్డ్ ఫేమస్ పామిస్ట్ విక్రమాదిత్య అని, అంత గొప్ప పామిస్ట్ ఉన్నాడని తెలియకుండానే సైంటిస్టులు అక్కడికి వచ్చారా? విక్రమాదిత్యని ఇంట్రడ్యూస్ చేయడం, పరమహంస అనే గురువు ఉన్నాడని చెప్పడమే ఆ సీన్ పర్పస్. కానీ ఆ పర్పస్ తెలియకుండా ఇన్వాల్వ్ చేయడమే డైరెక్టర్ వర్క్. బట్ వాళ్ళంతటా వాళ్లే ఇంకెవరైనా ఉన్నారా అని అడగడం, ఇంట్రడక్షన్ అవ్వగానే వాళ్ళు ఎక్కడ కనిపించకపోవడం, ఇంట్రోకి ఒక హై ఇవ్వడం కోసం చేసినట్టు ఆర్టిఫిషియల్గా అనిపించింది. నెక్స్ట్, ప్రీ ఇంటర్వెల్లో ప్రేరణ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే సీన్లో ప్రేరణ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసిన విక్రమాదిత్యకి అన్నీ తెలుస్తాయి. కానీ ప్రేరణ ఒక ట్యూమర్తో బాధపడుతోందని, తొందరలో చనిపోబోతోందని తెలియదు. ఎందుకు? పోనీ తనకు తెలిసినా చెప్పకుండా దాచాడనుకున్నాం. ఆ నెక్స్ట్ హాస్పిటల్ సీన్లో ప్రేరణ పడిపోయాక ఏమైందని సచిన్ కేడేకర్ని అడుగుతాడు. ప్రేరణ ఇలా ట్యూమర్తో సఫర్ అవుతోందని చెప్పగానే తెలియనట్టు షాక్ అవుతాడు. అన్నీ ప్రిడిక్ట్ చేసే ఆదిత్య ఇదెందుకు ప్రిడిక్ట్ చేయలేకపోయాడు? పోనీ డెత్ గురించి తెలియదనుకుంటే అంతకు ముందే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చనిపోబోతున్నారని ట్రైన్ ఆపడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ సెకండ్ హాఫ్ మ్యూజియం సీన్లో హ్యాండ్ ప్రింట్స్ చూసి వాళ్ళు ఎలా చనిపోయారో చెప్తాడు. సో ప్రేరణ ప్రాబ్లం ఎందుకు ప్రిడిక్ట్ చేయలేకపోయాడు? ఇలాంటి ఫ్లాస్ క్యారెక్టర్ డెప్త్ని ఆడియన్స్ ఫీల్ అవ్వలేకపోయేలా చేస్తాయి. ట్రైన్ యాక్సిడెంట్ సీక్వెన్స్లో విఎఫ్ఎక్స్ చాలా పూర్గా ఉంటుంది. అందులో ట్రైన్ మూమెంట్ షాట్స్ కొన్ని మినేచర్తో చేశారని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ప్రభాస్ అన్న రన్నింగ్ షాట్స్ కూడా ఆయన హెడ్ వేరే బాడీతో యాడ్ చేసినట్టు ఉంటుంది. అంత హై బడ్జెట్ ఫిల్మ్లో అంత బ్యాడ్ విఎఫ్ఎక్స్ చేశారు. నెక్స్ట్, ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్, విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా అని ఒక ఊరమాస్ డైలాగ్ ఉంటుంది. ఊరమాస్ అని ఎందుకన్నానంటే, ప్రతి సినిమాలోనూ యాంటగానిస్ట్ ఒక మనిషే. ఆ మనిషిని ఎదిరించి ఓడించి హీరో గెలవాలి. కానీ ఇక్కడ యాంటగానిస్ట్ విధి. విధితో ఎవరు గెలవగలరు? ఎవరు ఓడించగలరు? ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అలాంటి విధిని హీరో ఛాలెంజ్ చేసి తన ప్రేమ కోసం ఎదురెళ్తున్నాడు. ఇంతకంటే ఊరమాస్ ఏముంటుంది? ఆ డైలాగ్ విని మూవీలో విధికి ప్రొటాగనిస్ట్ లవ్ స్టోరీకి బ్యాటిల్ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. అలాంటిదే సునామీ. కానీ ఆ సునామీలోంచి ప్రొటాగనిస్ట్ ఎలా బయటకు వచ్చాడు, తన ప్రేమను గెలిపించుకోవడానికి చావును జయించి ఎలా బయటపడ్డాడు అన్నది చూపించకపోతే ఇంకా కథలో వాళ్ళ ప్రేమలో బలమే ఉంది. మనం ఎలా ఇన్వాల్వ్ అవ్వగలం? అసలు అది గొప్ప ప్రేమ కథ ఎందుకు అవుతుంది? సో దీస్ ఆర్ ద ఫ్లాస్. ఇక థర్డ్ సెగ్మెంట్కి వస్తే,
కరెక్షన్స్. నాకనిపించిన కరెక్షన్స్ జస్ట్ ఇలా ఉండుంటే ఇంకా బాగా నచ్చేదేమో అని అనిపించిన చిన్న పాయింట్స్ ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సీన్‌లో సైంటిస్ట్స్ అలా వచ్చి వెళ్ళిపోకుండా ఇలా గ్రహాల మీద రీసెర్చ్ చేస్తున్నాము. మీ శాస్త్రం హెల్ప్ కావాలి. మీరు మాతో ఈ ప్రాజెక్ట్‌లో ట్రావెల్ అవ్వాలి అని పరమహంసని అడిగితే, నాకు వయసైపోయింది. నా శిష్యుడు విక్రమాదిత్య ఉన్నాడు. మీకు సాయం చేస్తాడు అని చెప్తాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో అని సైంటిస్టులు అడిగితే, పరమహంస క్యారెక్టర్ తను ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాడు అని చెప్తాడు. అలా ప్రభాస్ అన్న ఇంట్రడక్షన్ అవ్వడం. తరువాత విక్రమాదిత్య ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యి కొన్ని రోజులు ప్రాజెక్ట్‌లో ట్రావెల్ అయ్యాక ఎమర్జెన్సీ ప్రాబ్లం వల్ల ఇటలీ వెళ్ళిపోతాడు. మిగతాదంతా సేమ్. నెక్స్ట్ విక్రమాదిత్య కూడా చనిపోబోతున్నాడని కొంచెం ముందే రివీల్ చేసుంటే ఆడియన్స్‌కి ఏం జరుగుతుందన్న సస్పెన్స్ అండ్ ఎమోషనల్ అయ్యేంత టైం ఉండేది. బట్ ఇవ్వలేదు. రివీల్ చేసిన 4 సీన్స్‌కి క్లైమాక్స్‌కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే విక్రమాదిత్య వాళ్ళ మదర్ డ్యాన్స్ కాంపిటీషన్‌లో ఉన్నప్పుడు ప్రేరణ హెల్త్ సీరియస్ అయ్యి పడిపోయిందని, తననే కలవరిస్తోందని తెలుస్తుంది. కానీ విక్రమాదిత్య కూడా అదే రోజు చనిపోబోతున్నాడు. ఒక పర్సన్‌ని ట్రైన్ యాక్సిడెంట్‌లో విక్రమాదిత్య సేవ్ చేస్తాడు. ఆ పర్సన్ విక్రమాదిత్య మదర్ డాన్స్ కాంపిటీషన్‌లో ఉండి ఆదిత్యను గుర్తుపట్టి మాట్లాడితే అతను విక్రమాదిత్య టెన్షన్ చూసి ప్రేరణ విషయం తెలుసుకొని ఆ మెడిసిన్ నీకు నేనిస్తాను, నేను ఆ యూనివర్సిటీ డాక్టర్స్ టీంలో ఒకడిని అని చెప్తాడు. కానీ అప్పుడే సునామీ హెచ్చరిక వస్తుంది. ఆ వర్షంలోనే యూనివర్సిటీకి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడితే ట్రయల్స్లో ఉందని ఇవ్వడానికి మేము ఒప్పుకోమని చెప్తారు. కానీ ఈ డాక్టర్ హెల్ప్తో మెడిసిన్ తీసుకుని కారులో పోర్టుకి బయలుదేరతాడు విక్రమాదిత్య. వెళ్తే నీటిలో తను చనిపోతాడు. వెళ్ళకపోతే మెడిసిన్ లేక సర్జరీ జరక్క ప్రేరణ చనిపోతుంది. సునామీలో మెడిసిన్ తీసుకెళ్లడానికి ఎవ్వరూ వెళ్ళరు. కాబట్టి నీటిలో తన చావు ఉందని తెలిసి కూడా తన ప్రేమ కోసం టాక్సీ డ్రైవర్తో పోర్టుకి బయలుదేరతాడు. దారిలోనే సునామీ లండన్ సిటీని ముంచేస్తుంది. విక్రమాదిత్య కారులో మెడిసిన్తో పాటు కొట్టుకుపోతాడు. ఆ నీటిలో కొట్టుకుపోయి చాలా స్ట్రగుల్ అయ్యి మెడిసిన్ని అలా దారంతో బాడీకి కట్టుకుని బయటికి ఈదుకుంటూ వస్తాడు. విక్రమాదిత్యకి రావాల్సిన చావు ఆ కార్ డ్రైవర్కి వస్తుంది. మళ్ళీ పెద్ద అలొచ్చి కొట్టుకుపోతాడు. ఒక బిల్డింగ్ దగ్గర స్పృహ తప్పి ఆగుతాడు. సునామీ అలలు తగ్గిన తర్వాత ఆ బిల్డింగ్ పై ఫ్లోర్లో ఉన్న కొంతమంది ఎవరో పడున్నారని చూసి ఆదిత్యను గుర్తుపడతారు. విక్రమాదిత్యను లోపలికి తీసుకెళ్లి కాపాడుతారు. వాళ్ళు ఫస్ట్లో విక్రమాదిత్య కోసం వచ్చిన సైంటిస్టులు. ఆ నెక్స్ట్ డే విక్రమాదిత్య లేస్తాడు. తన సిచ్యువేషన్ అంతా వాళ్ళకి చెప్తాడు. సునామీ తగ్గింది. ఆ సైంటిస్టులు మా కోసం ఇండియా గవర్నమెంట్ చాపర్ పంపించింది, నువ్వు ఇందులో వెళ్ళు అని విక్రమాదిత్యని ఇటలీ పంపించి హెల్ప్ చేస్తారు. అలా విక్రమాదిత్య విధిని ఎదిరించి మెడిసిన్తో ఇటలీ వెళ్ళి తన ప్రేమని ప్రేరణని బతికించుకుంటాడు. దెన్ యాజ్ ఇట్ ఈజ్గా పెళ్ళి హ్యాపీ ఎండ్. ఇలా ఉండుంటే కొంచెం న్యాచురల్గా రియలిస్టిక్గా ఉండేదేమో. దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఓ 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలా ఒక్కొక్కరిగా పెరిగి మనది పెద్ద ఫ్యామిలీ అయిపోవాలి. సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.